సరే సిపిఐ కార్యకర్తలు కానీ లేదా ప్రజల మీద కానీ అమాయక ప్రజల మీద కానీ మీరు దౌర్జన్యం చేస్తే ఏ పోలీస్ అధికారి అయినా మరి ఎవరైనా సరే ఊరుకునే సమస్య లేదు. ఖచ్చితంగా మాకున్న ఆయుధం ఆందోళన, మాకున్న ఆయుధం పోరాటం, మాకున్న ఆయుధం ఉద్యమం. దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఇది ఒక సంకేతం మాత్రమే. ఇక నుంచి మీరు ఎలా మార్చుకుంటారో ఎలా చేసుకుంటారో అధికారులు మీకు మీరు ఆలోచన చేసుకోండి. ఇక యుద్ధం మొదలవుతుంది. ఈ యుద్ధం మొదలైనప్పుడు ఇక ఆగదు. ఒక ఎమ్మెల్యే పోస్ట్ కోసం తల ఉంచేవాడిని కాదు, ఏదో ఇంకేదో వ్యక్తిగత ప్రలోభాల కోసం తల వంచను నేను. నేను పుట్టి కమ్యూనిస్ట్ పార్టీలో చేరిన దగ్గర నుంచి నేను అసలు సిసలైన కమ్యూనిస్ట్గా జీవితం గడిపినవాడిని. ఎన్ని అవమానాలు భరిస్తాం? 2 ఏళ్ల నుంచి ఇదే అవమానం. గెలిచిన దగ్గర నుంచి ఒక ఎమ్మెల్యేగా నన్ను చేయనిస్తున్నారండి మీరు? ఒక ఎమ్మెల్యేకి చేయనిస్తున్నారా? ఇది ఎంత అరాచకం ఇది! ఒక ఎమ్మెల్యే, అసలు ఏ ఎమ్మెల్యేలకైనా ఈ పరిస్థితి ఉందా? ఇంత ఈ పద్ధతుల్లో చేస్తూ ఏమవ్వాలి? ఏం చేయాలని మీరు అంటే? పిల్లినైనా గదిలో పెడితే తిరగబడుతుంది. నేను పిల్లిని కాదు, నేను పులిని.